రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు గత ప్రభుత్వంలో మొక్కుబడిగా పేపర్ వరకు ఏదైతే ఇచ్చి వదిలేశారో ఆ ఇచ్చిన మండలాలకి డివిజన్లకి ఈ ప్రభుత్వం 361 పోస్టులని శాంక్షన్ చేయడం జరిగింది. అదే రకంగా అనేక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకి సుమారు 330 పోస్టులని కూడా ఫైనల్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. వీటన్నిటితో పాటు ప్రధానమైంది ఈనాటి కేంద్ర ప్రభుత్వం యొక్క దురాలోచన ఏదైతే ఉందో, పునర్విభజన చేసేటప్పుడు ఈ పునర్విభజనకు సంబంధించిన దాంట్లో నార్త్ సౌత్ అనే కాన్సెప్ట్ వారి మైండ్ లో పెట్టుకొని సౌత్ కి ఏదైతే నష్టము చేయాలని దురుద్దేశంతో ఈ పునర్విభజన పార్లమెంట్ సీట్లని చేసే దాంట్లో భాగంగా సౌత్ లో ఇండైరెక్ట్ గా వారి మనసులో ఏదైతే స్పష్టంగా కనిపిస్తుందో ఆ ఇండైరెక్ట్ గా వారి మనసులో స్పష్టంగా కనిపించేది డెఫినెట్ గా డిబేట్ చేయాలని, దాన్ని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఏదైతే పెంచే సిస్టమ్ ఏదైతే ఉందో సీట్లు, ఆ సిస్టాన్ని పర్ఫెక్ట్ గా నార్త్ కి ఒక్కకెళ్లే అడ్వాంటేజ్ జరగకుండా ఉండే విధంగా సౌత్ కూడా ఎక్కడ నష్టం జరగకుండా ఉండే విధంగా ఒక అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అఖిల పక్ష సమావేశాలలో ఏ రకమైన భేషజాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అదే రకంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు జానారెడ్డి గారి సమక్షంలో అఖిల పక్ష సమావేశం జరిపి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు సౌత్ ఇండియాకి ఈనాటి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎలా నష్టం చేయాలని చూస్తుందో దాన్ని ఈ అఖిల పక్ష సమావేశంలో వివరంగా డిస్కస్ చేసి ఈ రాష్ట్ర పక్షాన అఖిల పక్షం అందరూ కలిసి దీన్ని ఒక క్లారిటీతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి నష్టము జరగకుండా ఉండే విధంగా ఈ పునర్విభజనల వల్ల నార్త్ ఇండియాలో ఏ రకంగా సీట్లు పెరుగుతాయో అదే ప్రోరేటాలో సౌత్ ఇండియాలో కూడా సీట్లు పెరిగే విధంగా ఉండే విధంగా అఖిల పక్ష సమావేశంలో నిర్ణయం చేసుకోవడానికి డిబేట్ చేయడానికి పెద్దలు వీరిద్దరిని లీడింగ్ లో ఈ సమావేశం జరపాలని కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.